నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. లండన్ పర్యటన తర్వాత జగన్మోహన్ రెడ్డి మరి ఆంధ్రప్రదేశ్లో ఒక ఫంక్షన్ ఉన్న నేపథ్యంలో ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యి మరి కార్పొరేట్లతో భేటీ అయ్యారు. ఇదంతా కూడా మనకు తెలిసిన విషయమే. ఈసారి కార్పొరేట్లతో ఆయన మీటింగ్ చాలా ప్రత్యేకంగా జరిగింది. అంటే ఇప్పటి వరకు అంటే ఆయన పరిపాలించిన 5 సంవత్సరాల్లో నేను ప్రజలకే ఇంపార్టెన్స్ ఇచ్చాను, కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఈసారి జగన్మోహన్ రెడ్డి 2.0 చూడబోతున్నారు. కార్యకర్తలను నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను, వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వారిని నేను చట్టపరంగా శిక్షిస్తాను అని చెప్పి మాట్లాడటం అయితే జరిగింది. మరి హఠాత్తుగా కార్యకర్తల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది? ఇటు పార్టీ తరపు నుంచి ఒక్కొక్కళ్ళు వీడిపోతున్న వేళ కనీసం పార్టీ క్యాడర్నైనా కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్, సత్యమూర్తి గారు, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు 2.0 చూపిస్తాను అంటున్నారు. అంటే ఆ 1.0కే మరి ఆంధ్రప్రదేశ్ 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పి ఇప్పుడు మంత్రులు చెప్పడం జరుగుతుంది. మరి ఇంకా 2.0 ఎలా ఉండబోతుందంటారు? ఏం చెప్తారు? ఈ 2.0 వెనక అర్థం ఏంటంటారు? అంటే లాస్ట్ 5 ఇయర్స్లో 1,00,000 కోట్లు సంపాదించుంటారు. ల్యాండ్, శాండ్, మైన్, వైన్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఫారెస్ట్ కూడా మనం కబ్జా పెట్టారు, చూసాం కదా మనం. ఇంకా 2.0 అంటే ఇంక ఏముందా అని నేను ఇందా నుంచి ఆలోచిస్తున్నా. అక్కడ సముద్రం కొంత ఉంది, సముద్ర తీరం ఉంది. మరి సముద్రాన్ని మరి కబ్జా పెట్టడానికి అవకాశం ఉందో లేదో నాకు ఐడియా లేదు. జగన్మోహన్ రెడ్డికి అయితే మరి కబ్జా పెట్టే అవకాశం లేకపోతే 2.0 అని ఎందుకంటాడు? మామూలుగా ఫస్ట్ ఒక ఛాన్స్ అని చెప్తే ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఏంటి ఒక ఛాన్సే కదా ఇద్దాం అనుకున్నారు. మామూలుగా చిన్నపిల్లలు పార్క్కి వెళ్ళినప్పుడు మాకు బెలూన్ కొనిపెట్టు అని తల్లిదండ్రిని మారం చేస్తుంటే బెలూన్ కొనిపెడతారు. కొనిపెడితే అది 5 నిమిషాల్లో ఫట్మని పేలుతుంది, మొహం పగులుతుంది ఆ చిన్నపిల్ల. అందుకని కొనిపెట్టరు తల్లిదండ్రి, డబ్బులు లేక కాదు. అది పేలితే ఇబ్బంది పడుతుంది పాపో బాబు అని వాళ్ళు అనుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకున్నారంటే పాపం పిల్లగాడు ఒక ఛాన్సు అని అడుగుతున్నాడు అని చెప్పి ఒక ఛాన్స్ ఇచ్చారు. ఆ బెలూన్ బేలినట్టు బుడుకని ఆయన మొహం మీద బేల్లా, ప్రజల మొహం మీద పేలింది. అది జరిగింది. ఇప్పుడు 2.0 అంటే మరి ఇంకా ఏమి కబ్జా పెట్టడానికి ఏం చేస్తాడు అనేది కొంచెం ఆలోచించాలి. మనం చాలా దాని మీద అంటే మనలాంటి వాళ్ళకి తెలియదు. జగన్మోహన్ రెడ్డి వీటిట్లో సిద్ధహస్తుడు కాబట్టి ఇంకా ఏది కబ్జా పెడతాడు, ఏం చేయగలుగుతాడు, ఇంకా ఎట్లా సర్వనాశనం చేస్తాడు. ఇప్పుడు తీసుకొచ్చారు, ఇప్పుడు 6,47,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. వీటన్నిటినీ ఎట్లా తరిమి కొట్టడానికి ఏమన్నా ప్లాన్ చేస్తాడా, లేదు వీటిలో వాటాలు అడుగుతాడా, ఏంటి అనేది కూడా ఒక ప్రశ్నే. కార్పొరేటర్లు గుర్తు మాట్లాడటం, కార్పొరేటర్లు అంతకు ముందరేమో ఎమ్మెల్యేలతోనే మాట్లాడాల. ఎమ్మెల్యేలు వచ్చి మామూలుగా ఇదివరకు పెళ్ళిళ్ళకి వాటికి పేరెంటాలకి పిలవటానికి వస్తే తలుపు వేసి ఉంటే గడపకి బొట్టు పెట్టిపోయేవాళ్ళు. అట్లా చేశాడు. ఎమ్మెల్యే ఎవడొచ్చినా కింద అక్కడ గడపకి దండం పెట్టుకొని పోవాలి. అదే జగన్మోహన్ రెడ్డి అనుకొని ఆయనతో మాట్లాడి వెళ్ళిపోవాలి. అటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. డెమోక్రసీకి అర్థం లేకుండా చేసిన వ్యక్తి ఇప్పుడు వచ్చి కూర్చొని ప్రతిసారి ఇప్పుడు మరి లండన్ వెళ్ళాడు, 1 నెల రోజులు ఎంతో ఉన్నాడు, హ్యాపీగా చల్లగా ఉండొచ్చాడు. రాగానే వీళ్ళని మొత్తం తిరగబడండి, ఎగబడండి అని చెబుతున్నాడు. ఏం ఎగబడతారు? నువ్వు ఉంటే కదా ఎగబడటానికి, నువ్వు ఉండు అక్కడ. ప్రతిసారి మొన్న ఎక్కడికో చూశాను అంకమరావు గారు, ముందర లారీలు అడ్డం పెడతాడు, ట్రాఫిక్ జామ్ చేస్తాడు. ట్రాఫిక్ జామ్ చేసి ఆ ట్రాఫిక్లో దిగి నడుచుకుంటూ పోతాడు. ఆ నడుచుకుంటూ పోయేటప్పుడు సీఎం అని అరుస్తూ ఉంటారు. ఈ గోల ఇది రికార్డెడ్, ఇది కరెక్ట్గా ఆ వాయిస్ సౌండ్ ట్రాక్ అంతా రెడీగా పెట్టుకుంటారు. అదే సౌండ్ ట్రాక్ వేస్తూ ఉంటారు. ఇదేం పిచ్చో అర్థం కాదు. నిన్న మొన్నటి వరకు ఆయన కదా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఇంకేంది సీఎం? ఇంకెవడికి సీఎం కావాలి? నువ్వు సీఎం వద్దు అని నిన్ను 11 స్థానాలకు తీసి ఆ చెత్తబుట్టలో కూడా పడేయలే, ఇంకా కింద పడేశారు.
అటువంటిది నువ్వు వచ్చి అంత ముందర ఒకసారి ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని వాళ్ళని వీళ్ళని పెట్టి ఒక లీగల్ సెల్ అని పెట్టాడు. పోలీసులట అక్రమంగా కేసులు పెడుతున్నారట, అందుకని అక్రమ కేసుల నుంచి విడిపించుకోవటానికి వాళ్ళందరూ ఎవరు రౌడీలు, లంపెన్ ఎలిమెంట్స్, మర్డర్ కేసుల్లో ఉన్నవాళ్ళు, వల్గర్గా వీడియోలు చేసుకునేవాళ్ళు, మార్ఫింగ్ ఫోటోలతోటి పోస్టులు పెట్టేవాళ్ళు, వీళ్ళని కాపాడుకుంటారట. కరెక్ట్, అది అంతవరకు అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని కరెక్టు. ఎందుకు ఈ మర్డరర్లు, ఈ మాఫియా, ఈ మార్ఫింగ్ ఫోటోలు పెట్టే మాఫియానే కదా జగన్మోహన్ రెడ్డి ఆస్తి. మొత్తం మార్కెట్లో అటువంటి వాళ్ళనే పెట్టాడు, అటువంటి వాళ్ళని మంత్రులుగా పెట్టాడు కదా. మరి ఇంకా వాళ్ళని కాపాడుకోవటానికి అని చెప్పి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. అంటే మాఫియాని కాపాడుకోవటానికి తప్ప ప్రజల్ని కాపాడుకోవటానికి అతనికి ఎప్పుడు ఎటువంటి ఇది లేదు. అతనేదో తిరుపతిలో ఈ లండన్ వెళ్ళటానికి ముందర ఐసీయూ అని కూడా చూడకుండా మొత్తం ఆ రోజా, ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరూ ఐసీయూలోకి వెళ్ళి ఎగబడి వెళ్ళిపోయి అక్కడ కూడా సీఎం 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 అని. ఏంది సీఎం? పేషెంట్లు వాళ్ళు లేచి ఓట్లు వేయాలి నీకు. సెలైన్ బాటిళ్ళు, సెలైన్ స్టాండ్లు తన్నుకుంటూ పోయి అడి ఏసీ మిషన్లు ఖరాబ్ చేసి పేషెంట్లకి ఎంత ఇబ్బంది కలిగించారో. ఇటువంటి అరాచక మూకని మళ్ళీ తీసుకొచ్చి నేను కేసులు ఒక ఆయన కేసు వెళ్ళాడు, హైకోర్టుకి వెళ్ళాడు. వీళ్ళందరి మీద కేసులు పెట్టకూడదండి, వీళ్ళందరూ దేశ స్వాతంత్ర సమర యోధులు, ఎవడు ఈ మార్ఫింగ్ ఫోటోలు పెట్టే బ్యాచ్, వీళ్ళందరినీ వీళ్ళ మీద కేసులు పెట్టడం అన్యాయం అని వెళ్తే కోర్టు చివాట్లు పెట్టింది. ఎవడైతే పిటిషన్ పెట్టాడో వాడిని బుర్రందా నీకని అతను ఒక పెద్ద అధికార భాషా సంఘానికి అధ్యక్షుని చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకోవడానికి ఆయన వచ్చి పిటిషన్ వేస్తే బూతులు తిట్టింది కోర్టు. ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నది అంటే, మనం ఇటువంటి సమాజంలో అసలు ఇంత అరాచకాన్ని సృష్టించే ఈ శక్తులన్నీ కలిసి నేను 2.0 3.0 అని. ఏం 3.0 ఏం చేస్తావు? నువ్వు వచ్చి ఏం చేయగలుగుతావు? నువ్వు వచ్చి నీ విధ్వంసానికి గురి కాని సెక్షన్ ఏదన్నా ఉందా సమాజంలో? అన్ని వర్గాలని పీడించావు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్వేచ్ఛగా బతుకుతున్నది. ఎవడు ఉద్యోగం వాడు చేసుకుంటున్నాడు, ఎవడు వ్యాపారం వాడు చేసుకుంటున్నాడు. కిరాణా షాపులకు వెళ్ళి మామూలు వసూలు చేసుకున్న బ్యాచ్ ఇదంతా. కిరాణా షాపులు, స్ట్రీట్ వెండర్స్ దగ్గరికి వెళ్ళి వాడి బండ్లే ఉండాలి, వాడికి కప్పం కట్టే బండ్లు రోడ్డు మీద అమ్మాలి. ఫ్రూట్స్ అవి అమ్ముతారు కదా. అటువంటి దౌర్భాగ్యుల్ని మళ్ళీ ప్రజలు దగ్గరికి రానిస్తారా, చేరనిస్తారా, ఆదరిస్తారా? ఈయన 2.0 నేను చాలా బాగా చేస్తా. ఏం చేస్తావు నువ్వు? నీకు ఏం తెలుసు అని చేస్తావు? నువ్వు సృష్టించిన ఒక దీన్ని అగాధాన్ని పోడ్చటానికి చచ్చిపోతున్నారు అక్కడ. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇంకో కొన్ని రోజులు లండన్లో ఉండటం బెటరు. ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఆయన చేయగలిగింది ఏమీ లేదు, ఆయనకి స్పందన కూడా రావట్లే. అందుకనే ఈ లారీలు అడ్డం పెట్టి, కార్లు అడ్డం పెట్టి అక్కడ క్రౌడ్ని సృష్టించుకొని ఆ క్రౌడ్ అంతా ఎగబడుతున్నట్టు ఆడెవడో అట్లా పట్టుకొని ఉంటే సెక్యూరిటీ వాళ్ళు ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుతున్నాడు వాడిని. వాడెవడో అడ్డం వచ్చేట వాడిని కొడుతున్నాడు. జగన్ ముందరే కొడుతున్నాడు. జగన్ అది చూసి నవ్వుతున్నాడు. ఇంకేం చెప్పాలి? ఈ బ్యాచ్కి ఏం చెప్పాలి? వాడెవడో వచ్చాడు, అభిమాని కదా, వచ్చేదే 4-5 కదా, వాడితోటి ఫోటో తీయించి పంపిస్తే ఏమైంది నీకు? వాడిని కొడుతున్నాడు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ తరహాలో ఈ బ్యాచ్ లంపెన్ ఎలిమెంట్స్, ఈ బ్యాచ్ని, ఈ మాఫియా ముఠాని ఎవరు హర్షించట్లేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ 2.0 అవన్నీ చెప్పుకొని తిరుగుతున్నాడు. అతనికి ఎక్కడా కూడా సమాజంలో ఏ సెక్టార్ నుంచి అతనికి రెస్పాన్స్ రావట్లేదు. రైట్ సార్. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అధికారంలోకి వస్తేనే ఇటు ఫ్యామిలీని దూరం చేసుకున్నాడు. దగ్గరగా ఉన్న ఆయన పార్టీ నాయకులే వెళ్ళిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఆయనకి మిగిలింది ఇప్పుడు కార్యకర్తలు ఒక్కళ్ళే. మరి ఇప్పుడు ముగ్గురు ఉన్నారు. యాంకర్ శ్యామల, రోజా,
గోరంట్ల మాధవ్, ముగ్గురు అయితే జగన్మోహన్ రెడ్డి తోటే ఉన్నారు, ఇంకా ఉన్నారు. క్యాడర్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఆయన ఈ విధంగా మాట్లాడారనుకోవచ్చా? గతంలో మనం చూసాము, ఈవెన్ ఎమ్మెల్యే ఎంపీ వెళ్ళి కలవాలన్నా కూడా వాళ్ళు కూడా రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితి. అలాంటి వ్యక్తి మరి ఈరోజు వచ్చి ఈ మాటలు మాట్లాడుతున్నారు అంటే ఇంకా పార్టీ పరిస్థితి అయిపోయిందని అనుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలతోటి కలవాలి, నాయకులతోటి కలవాలి, వాళ్ళందరూ అతనమ్మటే ఉండాలి అని చెప్పని 3 పార్టీల వాళ్ళు కోరుకుంటున్నారు. కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా బలంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే కబ్జాలు చేసిన వాళ్ళు, దోపిడీలు చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు ఈరోజు అధికారం పోయిన తర్వాత అతను వదిలిపెట్టి ఎవరో ఒకళ్ళని పట్టుకొని వాళ్ళ ప్రాపకం పొంది ఈ పార్టీలో వచ్చి చేరుతున్నారు చూడండి, అది సహించలేకపోతున్నారు వీళ్ళు. కాబట్టి వాళ్ళు అక్కడే ఉండాలి, ఈ కార్యకర్తలు అక్కడే ఉండాలి. వాళ్ళు చేసిన దుర్మార్గాలకి, దోపిడీలకి సంబంధించి సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కారాగార శిక్షలు వేయించాలని చెప్పని ఈ పార్టీ మూడు పార్టీల శ్రేణులు బలంగా కోరుకుంటున్నారు. కాబట్టి అతను అక్కడే ఉండాలి, ఈ కార్యకర్తలు వాళ్ళ దగ్గరే ఉండాలని చెప్పని అయితే నేను కూడా కోరుకుంటున్నా. అప్పుడే కదా సరిగ్గా శిక్షలు వేసేది వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు కొన్నిసార్లు రాజకీయంగా ఎలా ఉంటుందంటే, కొంతమంది రాజకీయ ఆశ్రమం పొందిన తర్వాత వాళ్ళ మీద ఉన్నటువంటి సాక్ష్యాధారాలు బలహీనమైపోతూ ఉంటాయి. వాళ్ళకి సరైన సమయంలో సరైన శిక్షలు పడవు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ప్రత్యర్థులుగా ఉంటేనే వీళ్ళు శ్రేణులు కూడా వాళ్ళు ఏంది అలా ఉన్నారు, వాళ్ళని ఎట్లా వదిలేశారు. ఇప్పుడు చాలామందిని, కొంతమందిని ఎవరైతే ఉన్నారో, కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేరుని నాని, చివరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళందరికీ సంబంధించి ఇంకేంటి సత్వరం న్యాయం జరగట్లేదు. అంబటి రాంబాబు, శ్రీమతి రోజా, ఇంకొక చిడతల రాని ఒక ఆమె ఉంది, ఆమె, వీళ్ళందరికీ సంబంధించిన వాళ్ళందరూ ఇంకా ప్రశాంతంగా ఎందుకు వదిలేశారు, ఇష్టారీతిగా మాట్లాడారు, దోపిడీలు చేశారు, దొంగతనాలు చేశారు కదా. కాబట్టి ఈ విధంగా వదిలేయటం శ్రేణులకైతే నచ్చట్లా. అందుట్లో కొంతమంది ఆ నాయకుడు ఆ రోజు మమ్మల్ని అది చేశాడు, ఇది చేశాడు, ఆయన చెప్పినట్టు చేశాము, మా తప్పేం లేదని చెప్పని చిలక బరుకులు బరుకుతూ మళ్ళీ పార్టీలు పంచం చేరే కార్యక్రమాలు వస్తూ ఉంటే ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొంచెం అడ్డుకట్టేయటం కూడా జరిగింది. కాబట్టి చర్యలు కొంత ఆగిపోయినాయి. కాబట్టి వాళ్ళు అక్కడే ఉండాలి. ఇతను 2.0 అంటే అది రోబో 2 అనుకుంటున్నాడేమో. వచ్చింది కదా శంకర్ గారి సినిమా రోబో 2, అది ఏ విధంగా అయిందో చూసాం. కాబట్టి ఇప్పుడు అంటే ఏదన్నా ఉపమానం ఏదన్నా చేసేటప్పుడు దానికి ఉన్నటువంటి విశిష్టతను కూడా తెలుసుకోవాలి. అది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అన్నారంటే అర్థం ఉంది. ఎందుకంటే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు, 4వసారి వచ్చారు కాబట్టి దానికి ఒక అర్థం ఉంది. వచ్చిన తర్వాత మాట్లాడుకోవాలి, రాకముందే నువ్వు దాన్ని చెప్పుకుంటున్నావు అంటే అందుకనే ఆ మాట అన్నాను అనమాట. ఇక ఈ కార్యకర్తలు కూడా ఏమనుకుంటున్నారంటే, మాకు ఎప్పుడు దరిద్రం పోయిద్దా బాబు, ఎందుకు ఎన్నాళ్ళు ఉండాలి ఇతను ఎమ్మట, అడు చూస్తేనేమో రేపు పొద్దున వాళ్ళేమో ఎర్ర పుస్తకం పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, ఒక అబ్బాయి కార్యకర్తలు ఏమో మా సంగతి ఏంటని తేల్చమని అడుగుతున్నారు, ఎక్కడే ఇబ్బందులు పడతాయో, తొందరగా ఆయన మళ్ళీ లండన్ వెళ్ళిపోతే ఇక రాకుండా ఉంటే మాకు చాలా శ్రమ తప్పినట్టు అయింది, ఏదో పార్టీ పంచం చేరితే కనీసం వాళ్ళు చేసిన అరాచకాలకి మేము కూడా సాక్షాభూతులంగా ఉన్నాము, కొంత సహాయ సహకారాలు కూడా చేశాం కాబట్టి మా ఒళ్ళు ఇళ్ళు అన్నీ సవ్యంగా ఉంటాయని చెప్పనైతే వాళ్ళు భావిస్తున్నారు. ఎటు చూసుకున్నా కూడా ఇప్పుడు అతను అడకత్తెరలో పోగచెక్కలాగా తయారయ్యాడు అతని పరిస్థితి. నాయకులు నమ్మటం లేదు, కార్యకర్తలు నమ్మటం లేదు. మరి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈ అర్థం కాని పరిస్థితుల్లో పార్టీని మూసేయాలి అంటే దానికి చాలా విషయాలు జరగాలి. అంత తొందరగా ఒక రాజకీయ పార్టీని మూసేయలేరు. ఎందుకంటే వ్యాపార సంస్థను మూసేయడానికి చాలా కార్యక్రమాలు చేయాలా. పార్టీని మూసేయాలంటే దానికి బైలాస్ ప్రకారం చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఒకవేళ ఈయన రేపు పొద్దున ఇష్టం లేక నేను పార్టీ మూసేసా అంటే నువ్వు పక్కకి మేము చూసుకుంటామని అనేవాళ్ళు ఉన్నారు. ఆ భయం కూడా ఉండదు. కాబట్టి ముందు కార్యకర్తలను తోలేయాల, నాయకులు తోలేయాల. అందరు వెళ్ళిపోయారు కాబట్టి నేను పార్టీని మూసేసానని చెప్పొచ్చు. ఆ విధంగా ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెబుతున్నాడు, ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్లు అతనికి కావాల్సిన వ్యక్తులు ఎవరు, త్వరగా కిషోర్, అతనికి కావాల్సిన ఎవరు, బోరగడ్డ అనిల్ కుమార్, అతనికి కావాల్సిన వ్యక్తులు ఎవరు, వర్రా రవీందర్ రెడ్డి, అతనికి కావాల్సిన వ్యక్తులు ఎవరు, శ్రీరెడ్డి, శ్యామల, రోజారెడ్డి, లక్ష్మీ పార్వతి, ఇలాంటి వాళ్ళే కదా అతనికి కావాల్సింది. కాబట్టి అలాంటి వాళ్ళు ఎంతమంది ఉండారని చూసుకుంటున్నాడు. అత్యంత సన్నిహితుడైన సురేష్ మొన్నే రిలీజ్ అయ్యాడు.
అంటే ఇవన్నీ అలాంటి వ్యక్తులు కావాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కలుగులో దాక్కున్నారు. ఎందుకంటే మొన్న అతను త్వరగా కిషోర్ అనే వ్యక్తి అంతకుముందు మాట్లాడిన తర్వాత పోలీసులు అదుపులో తీసుకొని న్యాయస్థానానికి వెళ్ళేటప్పుడు అతని పరిస్థితి చూసిన తర్వాత చాలామంది కూడా వాళ్ళు ఒకసారి అవన్నీ ఊహించుకుంటున్నారనమాట. కాబట్టి వాళ్ళకి ఒక రకమైనటువంటి ఆనందంగా కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేసి వాళ్ళ వల్లే ఓడిపోయారనే అభిప్రాయం కార్యకర్తల్లో ఉంది. ఎందుకంటే వాళ్ళు మంచి చేశాడా చెడు చేశాడా అనే దానికంటే కూడా అతను ఇంకా మా నాయకుడు అనేవాళ్ళు ఇంకొక 25% మంది దాకా గట్టిగా ఉన్నారు. అది కాదనలేని సత్యం. అది నిదానంగా ఎంతమంది బయటకు వెళ్తారనే తర్వాత విషయం, కానీ ప్రస్తుతానికి అయితే ఉన్నారు ఆ కార్యకర్తలు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ముందుకు రావట్లేదు, వాళ్ళ నాయకులేమో వెన్ను చూపుతున్నారు. ఈరోజు ముందుండి పోరాడమంటే ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు నువ్వు రా ముందు, నీ వెనకమాల మేము ఉంటాం అంటున్నారు. సహజంగానే పటికి బెల్లం ముక్కతో కొడితేనే అది రాయి అని చెప్పి గొడవ చేశాడు. ఎందుకంటే ఆ పటికి బెల్లం ముక్క పడంగంలోనే లటిక్కి నోట్లో వేసుకున్నాడు. మీరు గమనించుకోవాల్సిన అంశం. మామూలుగా ఎక్కడన్నా ఏదన్నా దాడి జరిగినప్పుడు దాడి జరిగిన వస్తువు ఉంటుంది. రాయి అయితే రాయి, లేకపోతే ఇనప మొక్క అయితే ఇనప మొక్క, లేకపోతే కత్తో, లేకపోతే ఏదో ఒకటి దానికి సంబంధించినవి అనేది దొరుకుతాయి. మరి అంతమంది వాళ్ళు ప్రభుత్వంలో ఉండగా, అదే తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఇది మాయం చేశారు అనుకోవచ్చు కూటమి. వాళ్ళ ప్రభుత్వంలో ఉండగా, వాళ్ళ మనుషులే ఉండగా కనీసం కంటి మీద తగిలిన దానికి రాయా లేకపోతే అది ఏంటి అనేది ఇప్పటివరకు ఎక్కడ చూపించలేదు కదా. అంటే నాకు తెలిసినంతవరకు నేను చెప్పింది ఏంటంటే వాస్తవం. ఇందుట్లో ఏదైనా కావాలంటే న్యాయస్థానానికి వెళ్ళి పోరాడొచ్చు. పటికి బెల్లం నోట్లో వేసుకున్నాడు. పటికి బెల్లం ముక్క బడంలో ముందే చెప్పారు కదా వాళ్ళు, పటికి బెల్లం ముక్క వేస్తున్నామని చెప్పని. అది బడంలో చెత్తిట్ట వేసుకుని నోట్లో వేసుకున్నాడు. అందుకనే అది రాయి దొరకలే, రాయి మళ్ళీ రాయి అంటారు. పటికి బెల్లం దొరకలే, పటికి బెల్లం ముక్క దొరకలేదు. కాబట్టి ఈ విధంగా లెక్కేసుకుంటున్నాడు అతను. ఇలాంటివి మళ్ళీ చేసే అవకాశం లేదు. దాంట్లో ప్రజలైతే నమ్మే పరిస్థితి అయితే లేరు. దానికి అతనికి సంబంధించినంత శ్రేణులు కూడా నమ్మే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు చూశారు, కోడి కత్తిని చూశారు, పటికి బెల్లం ముక్క చూశారు, బాబాయ్ హత్య చూశారు. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి మాత్రం ఒకటి అర్థమైపోయింది, మనం దగ్గరలో ఉంటే రేపు పొద్దున ఎక్కడ బలైపోతాము. కాబట్టి అలా అవతల పార్టీలో చేర్చుకునే పరిస్థితి కనపట్లేదు. వెళ్ళటానికి కొంతమందికి ఇష్టం ఉండదు, అది కూడా చెబుతున్నాను నేను. తెలుగుదేశం పార్టీ ఎంత మంచి పనులు చేసినా పాత తరం వాళ్ళు రారు. ఇప్పుడు వచ్చే పిల్లలు మారి వస్తున్నారు తప్ప పాత తరం వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళు ఒక అభిప్రాయంతో ఉంటారు పార్టీల మీద. అందువల్ల ఈ పార్టీలు అలా బతుకుతున్నాయి. ఎన్ని తప్పులు చేసినా కూడా ఎంత మంచి పని చేసి. ఇప్పుడు మీరు గమనించండి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు బలుగు బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీ చేసినట్టుగా భారతదేశంలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ మేలు చేయలేదు. ఎక్కడ ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు మేలు చేయలేదు. అప్పటి వరకు 82లో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి 83లో అధికారంలో వచ్చిన తర్వాత మాత్రమే బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారంలో వాటా ఉంది. వాళ్ళకి స్థానిక సంస్థల్లో ప్రత్యేకమైన స్థానాలు ఇవ్వాలి అని చెప్పని ఆ యొక్క నిబంధనలు తీసుకొచ్చేసి అవకాశం కలగజేసింది తెలుగుదేశం పార్టీ. అప్పటి వరకు భూస్వాములు, పెత్తందారులు వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి పార్టీల ఉనికిని ఒక్కసారిగా ఒక షేక్ ఆడిచ్చిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఎక్కడెక్కడో వాళ్ళు చదువుకున్న పిల్లలు, విద్యావంతులు, ఉపాధ్యాయులు, మరి తర్వాత ఇంజనీర్లు, డాక్టర్లు, వాళ్ళందరినీ తీసుకొని వచ్చి సమాజానికి సేవ ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు కాబట్టి, సమాజం మీద ఉన్న అవగాహన వాళ్ళకి తెలుసు కాబట్టి అలాంటి వ్యక్తులను ఎన్నుకొని వచ్చేసి ఆయన వాళ్ళని తీసుకొని శాసనసభ్యులు చేశారు, లోక్సభ సభ్యులు చేశారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇంకా ఇన్నాళ్ళకి ఇట్లా కొనసాగుతుందంటే ఆయన వేసిన పునాదులు. మరి ఈయన ఏం చేస్తున్నాడు? ఇందాక నేను చెప్పిన పేర్లతో పాటు ఇంకో 10-15 మంది ఉన్నారు. ఎవరంటే గుడివాడ అమర్నాథ్, అమ్మడ రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళ బాబాయ్ గారు సుబ్బారెడ్డి గారు, ఇంకొక బంధువు పార్టీ మారినటువంటి బాలినేని శ్రీనివాసులు రెడ్డి, ఇలాంటి వాళ్ళందరినీ పోగేసుకొని వచ్చేసాడు ఆయన. రేపు పొద్దున కూడా 2 అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ తరం అయిపోయింది కదా, ఇప్పుడు ప్రత్యేకంగా వేరే వాళ్ళని పుట్టి రావాలి. ఈ తరం ఎటు అయిపోతుంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల తర్వాత నేను చెప్పిన పేర్లు ఎవరు రాజకీయ యవనికలో ఉండరు. ఎందుకంటే వాళ్ళ మీద కావాల్సిన సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి న్యాయస్థానాన్ని ముందు నిలబెట్టేసి వాళ్ళకి శిక్షలు వేస్తారు. కాబట్టి వీళ్ళు వెళ్ళిపోయి శ్రేణులు వెళ్ళిపోతే ఏం చేయాలని చెప్పిన బతిలో మీరు చెప్పారు, రోడ్ల మీద లారీని అడ్డం పెట్టుకొని వచ్చే వాహనాలన్నీ ఆపేస్తే కనీసం ఏందని చూడటానికి దిగుతారు కదా. ఇప్పుడు మామూలుగా మన వాహనంలో ఉన్నాం అనుకోండి, ఒక 5 నిమిషాలు చూస్తాం, 10 నిమిషాలు చూస్తాం, ఒక అరగంట చూస్తాం, ఆ తర్వాత ఎందుకు అయిపోయిందని దిగుతాంగా. ఎందుకంటే ఇదేం పరిగేసేది కాదుగా, మన మీద నుంచి వెళ్ళాల్సిందే కదా.
అప్పుడైనా ఎక్కొచ్చు అన్న ఉద్దేశంతో. ఆ వచ్చిన వాళ్ళందరూ పోగైతే జనం కనపడతారు కదా. మరి ఆయన తెలివికి మీరు అభినందించకుండా విమర్శిస్తారేంటి? అయ్యో, నేను అభినందిస్తున్నా. నేను క్రౌడ్ రాకపోయినా కానీ అరుపుల్ని బ్యాక్గ్రౌండ్లో వేసి చూపిస్తున్నందుకు నేను ఐఎమ్ అప్రిషియేటింగ్ దెమ్. జనాలు కూడా వచ్చినప్పుడు వాళ్ళు కూడా కనపడతారు కదా. ఎందుకంటే గతంలో మీరు గమనించారో లేదో, ఒక ఊరిలో ఏదన్నా అంటే అప్పుడు చనిపోయినప్పుడు ఓదార్పు యాత్రకు వెళ్తే చిన్న ఊర్లో 1000 మంది జనాభా ఉన్న ఊర్లో 2000 మంది జనాభా ఉండేవాళ్ళు. అవును, ముందర రోడ్లన్నీ కిక్కిసిపోయాయి. ఇంకేముంది, ఎక్కడెక్కడో చూడటానికి వచ్చారనుకునేవాళ్ళు. అంటే అట్లా చూసిన తర్వాత ఏమైందంటే ఆ ప్రచారం జరిగిన తర్వాత చూడాలని ఆసక్తి లేని వాళ్ళు కూడా నిజంగా ఇంతమంది వచ్చారో మనం కూడా వెళ్దామన్న ఆలోచన ఉత్పన్నమైంది. అలా చేసుకోవచ్చు అనమాట. అలా చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా ఏందంటే మీరు ఇందాక అన్నారు, ఆ మాట మీరు ఉపయోగిస్తారని అనుకున్నా, నేను ఉపయోగించలా. ఏళ్ళ మనుషుల్ని ఆ మధ్యలో పంపించేసి సీఎం అనిపిస్తున్నాడు. అసలు మనుషులు కాదు, వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ సీఎం అని ఆరిపోయి వీళ్ళ మనుషులే. ఎందుకంటే నేను గతంలో చాలామంది రాజకీయ నాయకులను చూసేవాడిని. వాళ్ళు ఏంటంటే సమావేశం 10 గంటలకని చెప్పారనుకోండి, నిజంగానే 10 గంటలకు సమావేశం ప్రారంభమయ్యేది. వీళ్ళు 11:30కు వచ్చేవాళ్ళు. ఈ 11:30కు వచ్చేటప్పుడు ముందులే ఒక 10 మందిని పంపించేవాళ్ళు. ఆ 10 మంది ఆ సమావేశంలో అక్కడక్కడ కూర్చునేవాళ్ళు. వీళ్ళు తలుపు తీసుకున్న ఆనగరాంగంలోనే వాళ్ళని చూసి జిందాబాదులు కొడతా ఉండేవాళ్ళు. వాళ్ళని చూసి జిందాబాద్ కొట్టకుండా ఇక్కడ వాళ్ళు కూడా జిందాబాదులు కొట్టేవాళ్ళు. అప్పుడు ఈ సమావేశం రసాబస అయిపోయేది. వాళ్ళ మీద ఎగబడతా ఉండేవాళ్ళు. అంటే ఈ నాయకులు మాట్లాడే నాయకుల కంటే కూడా ఆ నాయకుడికి ప్రజాదరణ ఎక్కువ ఉందని చెప్పుకోవడానికి ఇలాంటి పాటలన్నీ పడతా ఉండేవాళ్ళు అనమాట. అదే ప్రయోగం వీళ్ళు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. మోస పద్ధతిలో కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో చరవాణి చేతిలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా ఒక అర నిమిషంలో అందరికీ తెలిసిపోతున్న సందర్భంగా ఇతని ఘనకార్యాలన్నీ 5 సంవత్సరాలు చూశారు కాబట్టి ఎన్ని చేసినా కూడా ఒకటి మాత్రం నేను గట్టిగా చెప్పగలను. రేపు పొద్దున 5 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రం రాజకీయాల్లో ఉండదు. పోటీ చేయడానికి ఒకళ్ళు కూడా ముందుకైతే రారు. ఇది మాత్రం వాస్తవం. రైట్ సార్. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వాళ్ళకి గతంలో అరెస్ట్ చేయడం చూసాం మనం. సో ఆ టైంలో కూడా అంతే, మీరు ఏమి ఎక్కడ తగ్గొద్దు, ముందు నేను అరెస్ట్ అవుతా, మీరు మాత్రం పోస్టులు పెట్ట ఆపొద్దు అని చెప్పి అప్పుడు కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఈయన మాత్రం వెళ్ళి బెంగళూరులో సేఫ్గా కూర్చుంటారు. ఈయన కోసం పనిచేసిన చాలామంది కూడా ఇప్పుడు జైలుకు వెళ్తున్న పరిస్థితి. మళ్ళీ బెంగళూరు నుంచి ఇప్పుడు వచ్చి మళ్ళీ కార్యకర్తలకు నేను అండగా ఉంటాను, ఎవరైనా చట్టపరంగా నేను మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని శిక్షిస్తాను అని చెప్పి ఇప్పుడు కూడా మళ్ళీ కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు. అంటే అది ఏ విధంగా ఉంటుందో మనందరం అర్థం చేసుకోవచ్చు. సో ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు కూడా అంటే అక్రమంగా నిజంగానే కేసులు పెడుతుందా, అక్రమంగా అరెస్టులు జరుగుతున్నాయి? ఇప్పుడు కూడా మరి కూటమి ప్రభుత్వాన్ని బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేయడం, కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం, అసలు ఇవన్నీ ఆయన సొంత పార్టీ కార్యకర్తలే నమ్మి ముందుకు వస్తారంటారా? ఎవరు నమ్మట్లేదు. ఇప్పుడు అతను ఏంటి మొత్తం కేసులు పెడుతున్నారు, మమ్మల్ని వేధిస్తున్నారు, మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు, మమ్మల్ని ఇది చేస్తున్నారు, మమ్మల్ని అది చేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పని రోజు లేదు. రోజు చెప్తూనే ఉంటాడు. అక్కడ గ్రౌండ్లో తెలుగుదేశం వాళ్ళు ఏంటి, అరే ఇంకా అరెస్ట్ చేయలేదా, 7 నెలలు అయిపోయింది, వాడిని అరెస్ట్ చేయండి, వీడిని అరెస్ట్ చేయండి అని వాళ్ళు మొత్తుకుంటున్నారు. అంటే నిజంగా అరెస్ట్ చేస్తే తెలుగుదేశం కార్యకర్తలు ఎందుకు మొత్తుకుంటారు? మీ గవర్నమెంట్ ఏమి ఎవరిని అరెస్ట్ చేయటం లేదు, గవర్నమెంట్ అందరినీ వదిలేస్తున్నది, గవర్నమెంట్ ఏదో మేము చట్ట ప్రకారం పోతామని ముఖ్యమంత్రి చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి చట్ట ప్రకారం పోయాడా, నువ్వెందుకు చట్ట ప్రకారం పోతున్నావు అని వీళ్ళు అడుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఏమో మిమ్మల్ని అందరినీ, మా కార్యకర్తలందరినీ వేధిస్తున్నారు అంటాడు. ఈయనకి ఎక్కడ ఉన్నారు కార్యకర్తలు? ఇక్కడ మొత్తం ఏంటి అంటే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి, అంతకు ముందర అట్లాగే చంద్రబాబు నాయుడు మీద ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పాడు. పింక్ డైమండ్ దగ్గర నుంచి అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ వచ్చినప్పుడు మొత్తం ప్రజలు నమ్మారు. ఈ పిల్లాడు రాజశేఖర్ రెడ్డి కొడుకు కదా, అంటే పిల్లాడే ఉందిలే, ముసలాడు అంత కడ్డం తలబడిపోయింది, దానికి ఏదో ఇచ్చేసుకుంటున్నాడు కానీ కవరేజీ. ఇక్కడ ఏంటి అంటే ఇతను ఏదో రాజశేఖర రెడ్డి కొడుకు, ఇతను చెప్తున్నది నిజమేమో అని చాలామంది డౌట్ పడ్డారు. ఆ డౌట్లో ఓటేశారు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే నువ్వు డౌట్లో ఓటేయి, నువ్వు చచ్చిపోతూ ఓటేయి, ఏదైనా పర్వాలే, అతను సీఎం కావాలి. అతను సీఎం అయ్యాడు.
అయిన తర్వాత ఇంకా దోపిడీ, విచ్చలవిడిగా దోపిడీ. ఈ దోపిడీతో పాటు అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ కూడా నిత్యకృత్యం అయిపోయిన టైం చూసిన తర్వాత ప్రజలు ఒక్కటే అనుకున్నారు. ఏమనుకున్నారు అంటే అసలు మనకి ఏ గవర్నమెంట్ అయినా పర్లేదు, జగన్మోహన్ రెడ్డి అయితే రాకూడదు అనుకున్నారు. ఆ తర్వాత జరిగిన సీక్వెన్స్ చెప్తున్నా మీకు. ఆ తర్వాత కూటమి వాళ్ళందరూ ఒక యునైట్గా అయ్యి వాళ్ళు వచ్చి అయ్యా రాష్ట్రానికి ఇట్లా అన్యాయం జరిగింది, ఈ రాష్ట్రాన్ని రిపేర్ చేయాలంటే ప్రజలు సహకారం లేకపోతే మేము చేయలేము, మేము డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి అని చెప్పటం వల్ల ప్రజలందరూ ఓట్లేశారు. ప్రజలందరూ ఓట్లేయటం వల్ల కూటమి ప్రభుత్వం బంపర్ మెజారిటీతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. రెగ్యులర్గా పెద్ద కంపెనీలు రావటం, ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావటం. అసలు విశాఖపట్నం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అక్కడంతా సాఫ్ట్వేర్ ఒక బూమ్ కనపడుతూ ఉన్నదన్నమాట. అంటే ఆ తరహాలో ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతంలో మీకు కర్నూలులో హైకోర్టు బెంచి ప్రపోజల్ పంపించేశారు. దానికి సంబంధించిన వర్క్ స్టార్ట్ అయిపోతున్నది. ఓరోకల్ ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చేసింది. ఇటువంటివన్నీ గ్రీన్ ఎనర్జీ, హెచ్పిసిఎల్, ఆర్సెల్ఆర్ మిట్టల్ ఉక్కు ఫ్యాక్టరీ, ఇటువంటివన్నీ వచ్చేస్తూ ఉంటే ఇంకా కొంతకాలం అయిన తర్వాత ఏమవుతుందంటే ఇంకొక 6 నెలలు 7 నెలల్లో మనకు అసలు అంటే ఎంప్లాయ్మెంట్ కోసం అని చెప్పి వేరే రాష్ట్రానికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. వీటన్నిటితో పాటు ప్రజలు స్వేచ్ఛగా వీధుల్లోకి వచ్చి మాట్లాడుకుంటున్నారు, తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డికి కూడా ఇంత స్వేచ్ఛ ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడు స్వేచ్ఛ ఇవ్వబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఇంత స్వేచ్ఛగా ఉన్నాడు. పొద్దున్నే వచ్చి ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. మనం చూసాం కదా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చెప్పాడు అంటే మళ్ళీ మేము 5 సంవత్సరాల్లో మేము అధికారంలోకి వస్తాం, తెలుగుదేశం వాళ్ళ తాట తీస్తాం అన్నాడు. అంత స్వేచ్ఛ అతనికి ఎట్లా వచ్చింది? చంద్రబాబు నాయుడు డెమోక్రటిక్గా వ్యవహరించటం వల్ల వచ్చింది. లేకపోతే ఈ పాటికి ఆ ముసలోడిని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ఆ ముసలోడు అనేది నా పదం కాదు, జగన్మోహన్ రెడ్డి పదం. జగన్మోహన్ రెడ్డి అనేవాడు కదా అందరినీ, తనకన్నా పెద్దవాళ్ళందరినీ ముసలోడు అనేవాడు కదా. అందుకని ఇప్పుడు మనం కూడా అనొచ్చు ఆ ముసలోడిని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని. ఆ మాట అంటే నెక్స్ట్ డే 24 అవర్స్లో తీసుకొచ్చి ఇందాక బోరుగడ్డ అనిలో మీరు ఒక ఆయన వర్రా రవీందర్ రెడ్డి ఎట్లా నడుచుకుంటూ వెళ్ళాడో చెప్పారు కదా, అట్లా చేయాలి కదా. త్వరగా కిషోరు ఎట్లా నడుచుకుంటూ వెళ్ళాడు అట్లా చేయాలి కదా. అట్లా చెయ్యలేదు. అందుకని ఏం చేశాడు, ఆయన కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా, ఆయన ఎంపీ కదా, ఆయన వచ్చి చెప్తున్నాడు, నేను ఒక పార్లమెంటరీ కమిటీకి నేను చైర్మన్గా ఉన్నాను, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఏదో దానికి చైర్మన్గా ఉన్నట్ట. అందుకని నేను నా మీద వార్త రాసిన ఈనాడు అంతు తేలుస్తాను, అంతు చూస్తాను. నేను అక్కడ రాజమండ్రిలో ఒక ఆయన ఉంటాడు, రిటైర్డ్ పాలిటీషియన్, ఆయన పేరు ఉండవెల్లి అరుణ్ కుమార్. ఆ సారు సహాయం నేను తీసుకుంటాను, ఆ సారు వచ్చి ఈయనకి సహాయం చేయాలట, సహాయం చేస్తే ఈనాడు మీద కక్ష తీర్చుకుంటాడట. అధికారం పోయింది, మీకు అఘోరిస్తున్నారు, మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నీ మీద వార్త రాసినందుకు ఈనాడు మీద కక్ష సాధిస్తాడట. ఆ కక్ష సాధింపు కూడా ఎవరితోటి? ఆ సారు ఉండవెల్లి అరుణ్ కుమార్ సారుతోటి కలిసి, ఆయనతోటి కలిసి ప్లాన్ చేస్తాడట. ఏంది సంధి ప్రలాపనలు అంటే? ఇంకా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు, అట్టగే మాట్లాడాడు. ఆ భూమన కరుణాకర్ రెడ్డి అయితే ఆ తర్వాత వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఎల్లకాలము ఇలాగే ఉండదండి పరిస్థితి, మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధిస్తాం, మీరు చేసిందే అది, 5 సంవత్సరాల అధికారంలో ఉండి మీరు సాధించిందే కక్ష, మొత్తం రాష్ట్రం మొత్తాన్ని ఫ్యాక్షన్ జోన్గా చేసేశారు. అటువంటి వీళ్ళు ఇంత స్వేచ్ఛ అనుభవిస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్వేచ్ఛ. అందుకని వీళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి నుంచి ఈ తురక కిషోర్ వరకు
వీళ్ళందరూ ఇంట్లో చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకొని రోజు పొద్దున్నే లేచి దండం పెట్టుకోవాలి. లేకపోతే వీళ్ళకి ఇంత స్వేచ్ఛ ఉండదు. ఇంత స్వేచ్ఛ వీళ్ళకి ఇచ్చింది చంద్రబాబు నాయుడు. అందుకని చంద్రబాబు నాయుడిని విమర్శించడం మాని కొంచెం ఆయన ఫోటో పెట్టుకొని రోజు పొద్దున్నే లేచి ఆయనకి దండం పెట్టుకుంటే కొంచెం పుణ్యం అన్న వస్తుంది. రైట్ సార్. అదే సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా నా కథని గుర్తుకు తెచ్చుకోండి. నన్ను 16 నెలలు రాజకీయంగా ఎదుగుతున్నాను అని చెప్పి ఇటు కాంగ్రెస్ నాయకులు, తెలుగుదేశం నాయకులు కలిసి జైల్లో పెట్టారు. అయినా కూడా నేను బయటకు వచ్చి ప్రజల మద్దతుతో గెలిచాను. నా కథ గుర్తుకు తెచ్చుకొని మీరు ఇన్స్పైర్ అవ్వండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? చాలా బాగా చెప్పాడు. జల్సా సినిమా చూసి చెప్పినట్టున్నాడు. జల్సా సినిమాలో ముఖేష్ ఋషి జైల్లో ఉంటాడు, కానీ బయటకు వచ్చి హత్యలు చేస్తూ ఉంటాడు, లానే సెటిల్మెంట్లు చేస్తూ ఉంటారు. ఆ రోజు ఉన్న ప్రభుత్వం ఇదే విధమైన వెలుసుబాటు ఇచ్చినందువల్ల బయటకంటే కూడా జైల్లోనే అతనికి చాలా మేలు జరిగింది. కారణం ఏంటంటే జైల్లో ఉన్నప్పుడు మొత్తం అన్ని వివరాలు సేకరించుకొని ఎక్కడ ఎవరిని ఎలా మాట్లాడాలి, ఏం చేయాలని చెప్పి దగ్గరుండి చేసుకునే వెలుసుబాటు కలిగింది. అదే బయట ఉన్నాడు అనుకోండి, జనంతో ఉండేవాడు ఇంత వెలుసుబాటు ఉండేది కాదు. ఒకేపునేమో టీవీ ఉంది, ఒకేపునేమో ఒక 30-40 సెల్ ఫోన్లు ఉన్నాయి. ఎందుకంటే తర్వాత బయటపడ్డాయి కదా అవన్నీ. 30-40 సెల్ ఫోన్లు ఉన్నాయి. ఎవరెవరితో మాట్లాడుకునే వాళ్ళని మాట్లాడుకుంటూ ఉండేవాడు, ఎవరెవరిని ఎక్కడ నియమించుకోవాలో నియమించుకుంటూ ఉండేవాడు, కార్యక్రమాలు చేసుకోవడానికి చేసుకునేవాడు. అర్ధరాత్రి పూట తల్లి, చెల్లి, భార్య, బావగారిని ఢిల్లీలో మారువేషాలు ఎలా పంపించాలో ఇక్కడ చిత్రలేఖనం గీసి ఈ రూపురేఖలతో వెళ్ళమని పంపించే అవకాశం ఆ రోజు ఉంది కాబట్టి అలా చేసుకున్నాడు. కాబట్టి ఆయన జైలు జీవితం అందరికీ వస్తే నిజంగా అందరూ చాలా సంతోషపడతారు. ఎందుకంటే అది మామూలుగా ఉండదు కదా, అన్ని సౌకర్యాలు ఆయన ఆదర్శంగా తీసుకొని ఇప్పటికే చాలామంది జైలుకి వెళ్ళారు. అవును. కాబట్టి ఆ 16 నెలలు అతను ఏదైనా ఇబ్బందులు పడ్డట్టయితే చంద్రబాబు నాయుడు గారిలాగా 52 రోజులు ఏ విధంగా నరకయాత్ర చూపించారో పడ్డట్టయితే నాకు తెలిసి అతను కనీసం బజార్కి వచ్చి ఉండేవాడు కాదు. అలాంటి ఇబ్బందులు కనుక వాళ్ళు పెట్టినట్టయితే బజార్కి వచ్చి ఉండేవాడు కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ అతనికి అన్ని సౌకర్యాలు ఆ రోజు కలగజేశారు నిస్సందేహంగా. అతనికి అలాంటి వెలుసుబాటు అప్పుడు అన్న ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పినట్టు ఈ ప్రభుత్వం కూడా ఇస్తుంది. వాళ్ళకి ఏమాత్రం తీసిపోని విధంగానే అతనికి ఆ వెలుసుబాటు అయితే ఇస్తుంది. అందుట్లో ఎలాంటి సందేహం అయితే లేదు. లేకపోతే వాళ్ళు అంతమంది ఈరోజు బజార్లో అలా తిరుగుతూ అలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే మాత్రం అది చంద్రబాబు నాయుడు గారు కూటమి యొక్క పుణ్యమే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. పెరుగుట విరుగుడు కరకే అన్నారు. ఎంత ఎత్తు పెరిగినా ఏదోసారి టపామని కింద పడిపోవాల్సిందే. కాబట్టి ఏంటంటే అతనికి అవకాశం రాజకీయంలో లేకుండా మొట్టమొదటి ఆ రోజే కనుక ముఖ్యమంత్రి స్థానానికి రోసీ గారి ప్లేస్లో ఇతను నియమించినట్టయితే ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టిన దరిద్రం ఆ రోజే వదిలిపోయేది. ఎందుకంటే ఒక పార్టీ తరఫున అప్పుడు ముఖ్యమంత్రి ఇష్టారాజ్యంగా చేసే అవకాశం ఉండేది కాదు. అతను చేయాల్సినవన్నీ చేసేవాడు. ఇక అతని గురించి మర్చిపోయేవాడు. ఎందుకంటే గొప్పవాళ్లే కనుమరుగైపోయారు. మర్చిపోయేవాడు. ఆంధ్ర రాష్ట్రానికి ఇంత దౌర్భాగ్యం పట్టేది కాదు, ఇంతటి దుర్వ్యవస్థ వచ్చి ఉండేది కాదు. అది కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు. తర్వాత విభజించింది అంతకంటే పెద్ద తప్పు చేసింది. లేదు అప్పుడే ఈ దౌర్భాగ్యతో మనకెందుకు అని చెప్పని ఆ విభజన చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉండేది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇద్దరే ముఖ్యమంత్రులు అయ్యేవాడు. అంతే కదండి. సంఖ్యాబలం ప్రకారం తెలంగాణలోను ఆంధ్రాలోనూ 170 స్థానాల్లో వాళ్ళే అత్యధికులు ఉండేవాళ్ళు. తెలంగాణలో 112 స్థానాలకి వాళ్ళే ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఇక్కడ వాళ్ళ ముఖ్యమంత్రి ఉండేవాళ్ళు, అక్కడ వాళ్ళు ముఖ్యమంత్రి ఉండేవాళ్ళు. పనులు చేసుకునేవాళ్ళు. ఇబ్బంది ఉండేది కాదు, పోరాటం ఉండేది కాదు. ఏ ముఖ్యమంత్రి ఎంత బాగా చేస్తే ఆ ముఖ్యమంత్రి తర్వాత వచ్చేవాళ్ళు, లేకపోతే లేకుండా పోయేది. వీళ్ళు మాత్రం ఉండేవాళ్ళు కాదు. ఇక్కడ కేసీఆర్ ఉండేవాడు కాదు, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉండేవాడు కాదు. తెలంగాణకు సంబంధించి కేసీఆర్, ఆంధ్రాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఉండేవాడు కాదు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం ఇతని వల్ల ఎంత నష్టపోయింది. ఆ రోజు మరిచెన్నారెడ్డి గారు అబ్బాయి శశిధర్ రెడ్డి గారు, ఆయనకి బ్రహ్మంగారిలాగా కాలజ్ఞానం తెలిసేమో, ఆయన ముందుగానే చెప్పాడు ఎంత ప్రమాదకారో జగన్మోహన్ రెడ్డి అని చెప్పని. మిగిలినాడు గుర్తించడంలో కాస్త వెనకబాటు పడ్డారు. ఇవన్నీ కూడా ఒకసారి జ్ఞప్తి తెచ్చుకుంటే అతని గురించి, అతని యొక్క ఆలోచన విధానం గురించి, అతను నడిచిన విధానం గురించి, రాజకీయ పార్టీ కూడా ఒక వ్యాపార సంస్థగా భావించాడు. రాయలసీమ ఫ్యాక్షనిజానికి ప్రతిరూపంగా నిలిచాడు. అంతే తప్ప ఒక ప్రజాప్రతినిధిగాను
అతన్ని అందలం ఎక్కించినందుకు అందలం ఎక్కించినటువంటి ప్రజలకి ఏం చేయాలనే ఆలోచనతో కూడా ఏ క్వశ్చన్ ఆలోచించలేదు. భవిష్యత్తులో కూడా అలాంటి ఆలోచన అయితే రాదు. ఎందుకంటే అతను భవిష్యత్తు అనేది లేదు కాబట్టి. అతను ఏమనుకున్నాడంటే 2.0 కలే అంటారా అయితే? ఆ? 2.0 కలే అంటారా? ఇందాక చెప్పారు కదా రోబో 2.0 ఏమైందో చెప్పారు కదా. చెప్పాను కదా ముందుగానే. ఇప్పుడు ఆయన కళ్ళ కూడా కానండి, ఎందుకంటే నిద్ర పట్టల. ఎందుకంటే అర్ధరాత్రి పూట చాలా మందితో మాట్లాడుకోవాలి ఆయన. అందుకని ఆయన నిద్ర కూడా పోతాడని అయితే నేను భావించట్లేదు. కాబట్టి కళలు కూడా రావు అతనికి. కళలు వచ్చేవాళ్ళు వేరు. కళలు వచ్చేవాళ్ళు ఏంటంటే ఏదైనా అర్ధరాత్రి పూట కళ్ళు వచ్చినప్పుడు పీడకలు వస్తే ఉలిక్కిపడి ఎగుతారు. ఎందుకు ఈ కళ వచ్చిందని చెప్పని ఆలోచించుకుంటూ ఉంటారు. ఇప్పుడు అతనికి ఆ కళ్ళు ఏమి రావట్లేదని అయితే నేనైతే భావిస్తున్నాను. కళ్ళగానే ఓపిక శక్తి కూడా ఉంటుందని అయితే నేను కోరుకోవట్లేదు. అతను కళ్ళు మూసుకొని కళ్ళు తిరుగుతాను అంటున్నాడు కాబట్టి అదే కళ్ళు అనుకుంటాడేమో. అన్నాడు కదా, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి తలకి 5 సంవత్సరాలు వెళ్ళిపోతే మళ్ళీ మనమే వస్తామని చెప్పని. ఇప్పుడు గతంలో లాగా ఆ విషయాలు చెప్పాలంటే ఆదినారాయణ రెడ్డి గారికి మైక్ ఇవ్వాలి. చాలా చక్కగా ఏది అడిగినా కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఏది అడిగిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత అని చెప్తూ ఉండేవాడంట ఆ రోజుల్లో. అట్లానే ఇప్పుడు కూడా మళ్ళీ 2.0లో ముఖ్యమంత్రి కావాలని కళ్ళగంటా ఉన్నాడు. వీళ్ళు గనక ఈ వెలుసుబాటుని ఒక్కసారి ఒక 6 నెలలు అతని గురించి ఆలోచిస్తే, అంటే రాష్ట్రం గురించి ఆలోచిస్తే అతని గురించి ఆలోచిస్తారు. రాష్ట్రానికి 5 సంవత్సరాలు అతను చేసిన విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 6 నెలలు కనుక దాని మీద తీవ్రంగా ఆలోచించేస్తే, ఎందుకంటే సత్యమూర్తి గారు చెప్పారు కాబట్టి ఇందాక పెట్టుబడులు ఇటు వస్తూ ఉన్నాయి. ఇప్పటికి 6,47,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. 4,10,000 మందికి ఉద్యోగ కల్పన జరిగింది. ఇప్పుడు ఈ గ్రీన్ ఎనర్జీ కావచ్చు, లేకపోతే బీపీసీఎల్ సంబంధించింది కావచ్చు, మరి ఉక్కు పరిశ్రమ కావచ్చు, ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఇంకో 10 లక్షల కోట్ల రూపాయలు కనపడతానే ఉన్నాయి. ఇవన్నీ వచ్చి పనులు మొదలు పెడతా ఉంటే వాళ్ళు అనుకున్నట్టు 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన జరిగింది. పరిశ్రమలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే అప్పుడు జనానికి చేతి నిండా పని ఉంటుంది. పోలవరం పూర్తి అయిపోయింది అనుకోండి, ఆయన బలకచర్ల నీడెత్తిపోసి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా ఒక ఎకరాకు కూడా నీరు అందకుండా ఉండే పరిస్థితులు ఉండవు. అందరికీ సస్యశ్యామలం అయిపోతుంది. కాబట్టి ఆ పనుల మీద దృష్టి పెట్టాలంటే ముందు ఒక 6 నెలలు ఇతని మీద దృష్టి పెడితే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇది ఇవాళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.